హలో, ఒక కీలక అప్డేట్ ఇచ్చింది ఈపీఎఫ్ఓ. ఎస్, ఈపీఎఫ్ఓకి సంబంధించి ఈ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అలర్ట్ ఇచ్చింది. యూఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ సీడింగ్కి సంబంధించినటువంటి గడువును డిసెంబర్ 15th వరకు కూడా పొడిగించింది. ఇదొక కీలక అప్డేట్ అయితే, రైట్ నౌ ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో ఉద్యోగాల్లో చేరిన వారి యూఏఎన్ యాక్టివ్గా ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. అలాగే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే దీన్ని ఈఎల్ఐ అంటారు. ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందడానికి యూఏఎన్ యాక్టివ్లో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. మరి ఈ క్రమంలో ఈఎల్ఐ అంటే ఏమిటి, దాని ప్రయోజనాలు ఏమిటి? ఈఎల్ఐ పథకం అంటే ఏంటంటే, కేంద్ర బడ్జెట్ 2023-24లో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఈఎల్ఐ అనే పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ పథకం ద్వారా ఉద్యోగుల ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కు నేరుగా నగదు బదిలీ ఉంటుందని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల బడ్జెట్లో 3 ఈఎల్ఐ పథకాలను కేంద్రం ప్రకటించింది. స్కీమ్ ఏలో భాగంగా తొలిసారి ఉద్యోగాల్లో చేరిన వారిని ఈపీఎఫ్ఓ ఖాతాల ఆధారంగా గుర్తించి వారికి 1 నెల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు. ఇది చాలా మరో కీలకమైన అప్డేట్. దీన్ని 15,000కు 3 వాయిదాల్లో ఇస్తారన్నమాట. దీనికి గరిష్టంగా నెలకు లక్షలోపు వేతనం ఉన్నవారే అర్హులు. అలాగే స్కీమ్ బిలో ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పన ప్రోత్సహించడానికి ఎంప్లాయర్కి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయన్నమాట. ఇందులో భాగంగా తొలిసారి అంటే ఫస్ట్ టైం జాబ్లో చేరేవారికి వారి యాజమాన్యానికి కూడా తొలి 4 ఏళ్ల పాటు నిర్ధారిత వేతన స్కేళ్లలో ఈపీఎఫ్లో చందాలను ప్రోత్సాహకంగా అందిస్తారు. ఇది కూడా బాగుంది కదా. మరి ఉద్యోగంలో చేరిన 2వ ఏట 24% వేతనం, 3వ ఏడాది 16%, 4వ ఏడాది 8% వేతనాన్ని ప్రోత్సాహకరంగా ఇస్తారు. ఇక స్కీమ్స్ని ఎక్కువగా అంటే ఈ స్కీమ్స్ అనేవి కూడా ఎక్కువగా కంపెనీలను దృష్టిలో పెట్టుకుని రూపొందించడం జరిగిందని చెప్తోంది. అన్ని రకాల సెక్టర్లలో ఉద్యోగాల కల్పనకు కంపెనీలకు ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్తోంది. 2 సంవత్సరాల వరకు ఒక్కో ఉద్యోగికి సంబంధించిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీన్ని నెలకు 3,000 రూపాయలకు పరిమితి చేయడం జరిగింది. యాక్టివేట్ చేసుకోవడం కూడా తప్పనిసరి అంటున్నారు. ఎందుకంటే ఈఏఎల్ఐ పథకంలో ప్రయోజనాలు పొందడానికి ఈపీఎఫ్ఓ చందాదారులు తమ యూఏఎన్ను యాక్టివేట్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈఎల్ఐ స్కీమ్ అమలు తేదీ ఇంకా ఖచ్చితంగా తెలియకపోవడం వల్ల ఇంకా పోర్టల్ ఏర్పాటు కాలేదని చెప్పుకొచ్చారు. సో అర్హులైన ఈపీఎఫ్ఓ చందాదారులు యూఎన్ఐ యాక్టివేషన్ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ సీడింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉద్యోగులకు ఏమైనా సందేహాలు వస్తే యాజమాన్యంతో మాట్లాడుకోవాలని పేర్కొంటున్నారు. అలాగే ఈపీఎఫ్ఓకి సంబంధించి కూడా ఈ విషయాలన్నీ తెలియజేశారు మొత్తానికి.